మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 65వ అధ్యాయం 11వ వచనం. చదవండి దేవుని యొక్క వాక్యం. కీర్తన గ్రంథము 65వ అధ్యాయం 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. చాలు. 2025వ సంవత్సరం అంతా దేవుడు మనల్ని ప్రేమించి కాల్చి కాపాడి ఈరోజు మనకి నూతన సంవత్సరాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుగ్రహించారు. ఈ నూతన సంవత్సరం చూడలేనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. గడిచినటువంటి 2025 సంవత్సరంలో ఎంతో మంది ఈ యొక్క నూతన సంవత్సరాన్ని చూడకుండా చాలా మంది ఏమైపోయారంటే ఈ లోక యాత్రను ముగించారు. నిన్నగాక మొన్న రైలు ప్రమాదం, అంతకుముందు బస్సు ప్రమాదం, గడిచినటువంటి సంవత్సరంలో రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, బస్సు ప్రమాదాలు, ఎంతోమంది తమ యొక్క జీవితాన్ని ముగించారు. కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఈ 2025 సంవత్సరం ఈ మొదటి రోజు ప్రభు మనం ప్రేమించి బ్రతికించి సజీవులుగా ఉంచారు. సంవత్సరం అనేది నీకు ఎలా వచ్చిందయ్యా అంటే దేవుని యొక్క దయ. ఎవరి దయ? దేవుని యొక్క దయ. దేవుని దయ. దేవుని దయ మనకి దేవుడు ఎలా ఇచ్చాడంటే ఒక కిరీటం లాగా మనకి ఆయన ధరింపజేసి ఉన్నావు అని భక్తులు అన్నారు. ధరింపజేశాడు. చాలా మంది ఉంటారు, అయ్యా మీ దయ ఉండాలయ్యా మా మీద అంటారు. అంటారంట దయగల ప్రభువు చల్లగా ఉండాలి మహారాజు అంటారు. అంటారంట. దేవుని యొక్క దయ ఉండాలి. ఈ రోజుల్లో మనుషుల యొక్క దయ కోసం ప్రాకులాడతారు. మనుషులు తెచ్చుకోవాలి, మనుషుల ముందు గొప్పవాళ్ళు అనిపించుకోవాలి, మనుషుల ముందు పేరు ప్రఖ్యాతి కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో భక్తులు ఏమన్నాడంటే పౌలు గారు ఆయన నేను మనుషుల దయని సంపాదించుకొనిచున్నానా అట్లనే కాదు, దేవుని దయని సంపాదించుకొనిచున్నాను. మనుషుల దయని సంపాదించుకుంటే క్రీస్తు దాసుని కాకపోదు. రక్షించబడినటువంటి నీవు నేను యేసుక్రీస్తు దాసుడు. అదేనంటారా మనుషుల దయ ఉండకూడదని కాదు దాని అర్థం. మనుషుల దయ కోసం, మనుషుల మెప్పు కోసం, మనుషులను సంతోషపరచడం కోసం మన జీవితాల్లో మనం ప్రాకులాడు. దేవుని దయ, దేవుని దయ మనకి ఉండాలి. అదేంటంటే మనం ఆరాధించినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎవరయ్యా అంటే దయామయుడు, దయగలిగినటువంటి దేవుడు. ప్రేమ, కృప, దయ, కనికరం, కటాక్షం కలిగినవాడు. అదేంటంటే దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్నాడు గుడ్డోడు. అంటే నా మీద దయ చూపు. 10 మంది కుష్ఠరోగులు మమ్మల్ని మా మీద దయ చూపించండి అయ్యా అన్నారు. దయామయుడైన ఆ దేవుని దయను నువ్వు పొందుకోవాలి, కానీ దాన్ని నువ్వు దూరం చేసుకో. కనుక నూతన సంవత్సరాన్ని దేవుడు మనకి ఎలా ఇచ్చారని లేఖనం సెలవిస్తూ ఉంది. దయా కిరీటంగా ఇచ్చాడు. నీ జాడలు సారము వెదజల్లుచున్నది. జాడ ఏంటంటే అడవిలో
అడవిలో జంతువులు వెళ్తా ఉన్నప్పుడు వాటి యొక్క అడుగు జాడలు అన్నమాట. పులి వెళ్తే పులి జాడలు, సింహం వెళ్తే సింహం జాడలు, అది కొన్ని రకాల జంతువులు జాడలు. ఇది కూడా ఇటు వెళ్ళింది, అది కూడా అటు వెళ్ళింది. ఎలా తెలిసింది నీకు అది అటు వెళ్ళింది ఇది అటు వెళ్ళిందని? జాడ, అడుగులు జాడ. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నీవు నేను మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అడుగు జాడలో నడవాలి. దేవుని వాక్యంలో పేతురు గారు రాసినటువంటి పత్రికలో వ్రాయబడినటువంటి మాటలు చూద్దాం ఈ మధ్యాహ్న కాల సమయంలో. చూడండి దేవుని వాక్యం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము చూడండి దేవుని వాక్యం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపం క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు. ఎవరి అడుగు జాడల యందు నడుచుకోవాలా? తన అడుగు జాడల యందు, దేవుని అడుగులో ఆ జాడల్లో నువ్వు నడుచుకోవాలి. అంతేగాని ఒక సేవకుడి యొక్క అడుగు జాడల్లో కాదు. అంటే ఇక్కడ సేవకుడి యొక్క అడుగు జాడలు అంటే ఫలానా పెద్ద సేవకుడు ఫలానా విధంగా ఉన్నాడు కాబట్టి ఆయన జాడులో నేను నడవాలి, ఆయనలాగా నేను నటించాలి, ఆయనలాగా నేను పాడాలి, ఆయనలాగా నేను ఉండాలని కాదు. దైవజనుడి యొక్క ఆత్మీయ జీవితం యొక్క అడుగు జాడల్లో అది క్రీస్తు కూడా మీ కొరకు ఏమయ్యారు? క్రీస్తు మీ కొరకు ఏమయ్యాడు? బాధపడి. క్రీస్తు బాధపడ్డాడు. 2020 సంవత్సరాలు గడిచిన ఇంకా లోపడినటువంటి ప్రజల వైపు దినమెల్లా యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు? ఆయన రమ్మంటున్నాడు, మనమేమో రాను. అయ్యా ఇప్పుడే రానయ్యా, కొంతకాలం. ఎంతకాలం? కొంతకాలం తర్వాత రమ్మనుచున్నాడు ప్రభు యేసు నిన్ను. ఆయన పిలుస్తూ ఉంటాడు రామని. మనమేమో ఇప్పుడు కాదు, టైం ఏ బ్రదర్ రావచ్చు అంటే వస్తాయి కదా, ఒక టైం. ఇప్పుడు కాదు, ఎప్పుడు సంవత్సరములు గడిచిపోతా ఉంటాయి. దేవుని వాక్యం చెబుతా ఉంది యోబు గ్రంథంలో, దినములు నేతగా వాడి కంటే త్వరగా గడిచిపోతుంది. 2025 సంవత్సరాలు గడిచిపోయి కాలము వేగంగా వెళ్తా ఉంది. ఎప్పుడు వచ్చిందా 2026? ఎప్పుడు వచ్చిందా 2026? సాయంత్రం అయ్యేసరికి, నైట్ అయ్యేసరికి బిర్యానీ వండుకుందామా, ఏం చేద్దామా, ఏ బట్టలు వేసుకుంటాం, ఏం చేద్దామని ఆలోచించి అంతా అయ్యే లోపల 2025 సంవత్సరం అయిపోయి 2026 వచ్చింది. నూతన సంవత్సరం వచ్చింది. దేవుని వాక్యం చెబుతున్న విషయం ఏంటంటే, నీ జాడలు సారవంతుని. ఆయన జాడల యొక్క సారం మనకి కనపడతా ఉంది, వెదజల్లుతా ఉంది. అంతే కదా, నీళ్ళు ఎలాగైతే చల్లుతారో ఆ జాడలు కనపడతా ఉంది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు జాడలు యందు నడుచుకున్నట్టు మీకు మాదిరి ఉంచిపోయాను. ఎవరు మాదిరి? క్రీస్తు. ఎవరి జాడ? క్రీస్తు జాడ. క్రీస్తు నడిచినటువంటి ఆ నడత, ఆ యొక్క విధానం, ఆ మార్గంలో నీవు నేను నడవాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా
తెలియజేస్తా ఉన్నాడు. మీకు మాదిరి ఉంచిపోయాను. మనకు మాదిరిగా ఉంచాడు ప్రభు. వాక్యం ఎవరు రాబడింది చూడండి, అక్కడ వాక్యం ఎవరు రాబడింది. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనపడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపను లేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయమైన తీర్పు తీర్చు దేవుడికి తనను తాను అప్పగించుకొనెను. ఆయన పాపం చేయలేదు. యేసుక్రీస్తు ప్రభువు ఏమలేదు, పాపం లేదు. ఆయన ఆలోచనలు, ఆయన చూపులు, ఆయన మాటలు, ఆయన ప్రవర్తనలో పాపం లేదు. వాక్యం ఎవరు రాబడింది, ఆయన నోటను ఏ కపటం కనపడలేదు అట. ఆ నోట్లో ఏమేది కపటం. మరి మన నోట్లో ఏముంది, మన నోట్లో కపటం. అదేంట వాక్యం ఎవరు రాబడింది, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, దూషించబడ్డాడు కానీ బదులు దూషించారు. నన్ను ఎంత మాట్లాడే వాళ్ళు ఈ సంగతి తెలుస్తాను. అలా మనల్ని దూషించే మనం దూషించిన వారిని మనం దూషించకూడదు. కానీ గబ్రేలు దూతకి క్షమించాలి, మిఖాయేలు దూతకి మోషే శరీరం విషయంలో అక్కడ పోరాటం జరిగినప్పుడు దేవదూత అపవాదిని దూషించగా ప్రభువు నిన్ను గద్దించుగాక అని అన్నాడు. ఆ యొక్క విషయం యోధావు రాసిన పత్రికలో నేనైనా సరే ఎవరైనా ప్రభువు నిన్ను గద్దించుగా, ప్రభువు నిన్ను శిక్షించుగా, ప్రభువు నీలో మార్పు కలిగించుగా. అదేవిధంగా ప్రభువు నీలో మార్పు కలిగించుగా. జరిగిపోయింది 2020 సంవత్సరం, వచ్చింది నూతన సంవత్సరం. మన జీవితాల్లో మార్పు కలిగి మనం ఉన్నాం. అంతరంగంలో మార్పుగా వస్త్రాలు కొత్తవి, మనసు పాత. కనుక దేవుని వాక్యంలో రాయబడిన విషయం ఏంటంటే, తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయాను. ప్రభు ప్రాణం పెట్టి రక్తం కాచి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధానుడై ఆయన వెళ్ళాడు, మరలా వస్తాడు. కనుక ఆయన వచ్చేసరికి నువ్వు సిద్ధపడ్డాడు. 2020 సంవత్సరంలో 2020 సంవత్సరం మొదటి రోజు నువ్వు సిద్ధపాటుగా ఏమన్నా. దేవుని వాక్యం చూస్తున్న విషయం ఏంటంటే, నీ జాడనుసారం వెదజల్లుచున్నది. అదేవిధంగా మన బ్రతుకులో ఆయన వాక్యం అనేటటువంటి సార్. అదే సంతోషించేవాడితో సంతోషించాలి, ఏడ్చేవాడితో ఏడవాలి. నవ్వేటప్పుడు నవ్వాలి, ఏడ్చేటప్పుడు ఏడవాలి. సరదా ఉన్నా కూడా హాస్యం ఉండాలి, కానీ ఏముండకూడదు, అపహాస్యం ఉండవు. హాస్యం వేరు, అపహాస్యం వేరు. హాస్యం ఉండాలి, కానీ శృతి మించి రాగానే పడవు. అపహాస్యం ఉండవు. ప్రతిదానికి లిమిట్. ఎందుకంటే మనం ఈ లోకస్తులు కాదు, పరలోకస్తులు. మన లోకస్తులు కాదు, సంఘస్థులు, పరలోకస్తులు. ప్రతిదానికి ఒక లిమిట్, హద్దు. కనుక ఈ నూతన సంవత్సరం వర్తమానంలో, నూతన సంవత్సరపు ఆరాధన కోరికలో దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, మన అంశం ఏంటంటే, ఈ నూతన సంవత్సరం నీవు నేను కలిగి ఉన్నామంటే దేవుడి దయ.
దేవుడి దయ ప్రతిపించి ఏది కూడా లేదు. దేవుడు నీకు ఇచ్చేది ఈ నూతన సంవత్సరంలో నీవు దేవుని అడుగుజాడలో నడవాలి, క్రీస్తు అడుగుజాడలో నడవాలి. అదే క్రీస్తు అడుగుజాడు, లేఖనం యొక్క ప్రమాణంలో నువ్వు నడవాలి. వాళ్ళు అని చెప్పారండి, ఏం చెప్పారండి, వాళ్ళు చెప్పిన మాట నేను చెప్పిన మాట కాదు, దేవుని వాక్యంలో చెప్పినటువంటి మాట. అదే దేవుని వాక్యంలో ఏం చెప్పబడి అది వాక్యం మనకి ప్రమాణం. అదే కదా, వాక్యానికి తగ్గట్టు ఉండాలి. దేవుని యొక్క అడుగుజాడలో నీవు నేను నడిచేటువంటి విధానం కావాలి, మారాలి. మన యొక్క మెంటాలిటీ మార్చుకోవాలి. అదే కొంతమంది వాడిని అంటారు 30 సంవత్సరాలకి ప్రార్థనలు వస్తున్నారండి, ఆయన తెలిసినటువంటి వాక్యం నీకు తెలుసా? కొంతమంది అనుకుంటుంటారు. నీకు కొన్ని చోటకి వెళ్తున్నప్పుడు అదే కదా, 30 సంవత్సరాలకి మేము మందిరికి వస్తున్నాం, మా అనుభవం అంత లేదు ఈ సేవ అనుకుంటారు. మన వాక్యం చదువుతామంటే అది చూస్తుంటారు వాడు. నువ్వు మా ముందు ఎవరే తెల్లపరిచేగా నువ్వు చేస్తే నేనేటివి అంటుంటారు. అదేంటారా, దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. బిలాముకు బుద్ధి చెప్పడానికి దేవుడు ఎవరు వాడుకున్నాడు? గాడిదను వాడుకు. స్వభావం మారకపోతే, మనసు మార్చుకోకపోతే గాడిదని స్వామి ఇచ్చిన దేవుడు ఏదో రకంగా నిన్ను నన్ను పాఠాలు నేర్పి దేవుడు ఏం చేస్తాడు? సరి చేస్తాడు. కనుక ఈ నూతన సంవత్సరము మొదటి రోజు ఈ వర్తమానంలో దేవుడి దయ నీ మీద ఉండాలి, నా మీద ఉండాలి, మనందరి మీద ఉండాలి. ప్రభువా నీ దయ నా మీద ఉన్నది తీసుకోవాలి. అదే దేవుడి దయ ఉంటుందండి మన మీద. నాకేం కాదు, దేవుడి దయ నా మీద ఉంది అని అనుకోకూడదు. సంసోను కూడా అనుకున్నాడు. ఏమనుకున్నాడు సంసోను? దేవుడు బలం ఉంది నాకు. ఫిలిస్తీన్లు సంసోను పట్టుకున్నారు, కట్టేశారు. గొలుసులతో కట్టేసి తీసుకెళ్తా ఉంటే సంసోను ఎట్లా అన్నాడు? జనపదాల వలె సంసోను యొక్క గొలుసులు పటపట తెగిపోయాయి. గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపేశాడు సంసోను. అదే 1000 మందిని గాడిద దవడ ఎముకతో చంపారు. బలవంతుడు సంసోను, బలవంతుడైనటువంటి సంసోలో ఉన్నటువంటి బలహీనత అపవాది ఎరగా చేశారు. అదే ఫిలిస్తీన్ సంతానంలో ఉన్నారు. సంసోను బలం ఎక్కడ ఉందో కనుక్కో అని చెప్పారు. దీనిలా సంసోను నీ బలం ఏంటో నాకు చెప్పవా? ఆయన 2-3 సార్లు పరాజకాలు ఆయన ఏమంటే ఫిలిస్తీన్ సంతానం వస్తున్నారంటే సంవత్సరం అమ్మలేదు ఎక్కడంటే నువ్వు నన్ను అడతాను చేస్తాను, నువ్వు నా బలం ఏంటి ఎక్కడ చెప్పాడు. అప్పుడు చెప్పాడు, తల్లి గర్భం నుండి నాజీరు చేయబడ్డా నేను, నా తల మీద మంగళ కత్తె పళ్ళ కత్తెర తీసుకొని నా జుట్టు వెంట్రుకలు కట్ చేసి నా బలం ఏమైపోతే పోద్ది. లాలించి బొచ్చగించి కత్తెర తీసుకొని సవరం చేసినారు. ఈయన ప్రశాంతంగా నిద్రపోతుంది. సంసోను ఫిలిస్తీన్ సంతానం వచ్చారు. ఎవరా ఫిలిస్తీన్ సంతానం లేచేసరికి బలాన్ని యెహోవా తనను ఎడబాసినని సంసోనుకు తెలియరా? ఇదివరకు బలవంతుడు కదా, ఎట్లా అంటే తెగిపోయింది గతాలు.
ఫిలిస్తీన్ సంతాలు వచ్చారు, సంవత్సరాలు పట్టుకున్నారు. ఇట్టా అంటే అట్టా అంటే ఏమన్నా వాళ్ళ బలం లేదు. తన దేవత గుండె తీసుకెళ్ళారు, కళ్ళు పీకారు, గాలు దుక్కుతారు. యెహోవా తనని ఎడబాసాడని సంవత్సరం తెలియదా? ఈరోజు దేవుడు దయ నీ మీద ఉన్నప్పుడు దేవుడు దయ నీ నుండి తొలగిపోయిందన్న విషయం నీకు తెలియట్లా. తెలుసుకోవాలి. నిజంగా దేవుడి దయ నా మీద ఉందా? దేవుడి దయ నా మీద లేదా? అదే డాక్టర్ గారు, షుగర్ పెరిగిందా, షుగర్ తగ్గిందా? ఒకసారి టెస్ట్ చేయాలి. మరి నేను హాస్పిటల్కి వెళ్తే, సార్ షుగర్ ఒకసారి టెస్ట్ చేద్దామన్నా. లేదండి నాకు షుగర్ లేదు, ఎందుకైనా మంచిది ఒకసారి టెస్ట్ చేద్దాం. సరే చేయలే. దేవుడి షుగర్ బట్టి షుగరు లేదు, బీపీ లేదు. పరీక్షించుకోవాలి, దేవుడి దయ నీ మీద ఉందా నా మీద ఉందా అని. ఎందుకు ఉండదండి దేవుడి దయ రాలేదు అది మనం అనుకుంటాం. అంతేగా మనం అనుకుంటాం దేవుడి దయ రాలేదు ఉందా అనుకోవడం. మనం ఉందా లేదా పరీక్షించుకోవాలి. వాక్యం ఏం చెబుతా ఉంది? తను తాను పరీక్షించుకోవాలంట, తను తాను శోధించుకోవాలంట. మనం భ్రష్టులు కాకుండా మనం పరీక్షించుకోవాలని దేవుని వాక్యం రాయబడు. చూడండి ఆ మాట ముగిద్దారు. కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు గారు వాక్యం ఎవరు రాయబడు చెప్తా. కొరింథీయులకు రాసిన పత్రిక దేవుని వాక్యంలో ఉన్నటువంటి విషయం. రెండవ కొరింథీ దేవుని వాక్యం చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక మీరు 2వ పత్రిక 11వ అధ్యాయం మీరు విశ్వాసము గలవారై 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా? చూసారా? మిమ్మల్ని మీరు శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఏంటండి ఇక్కడ అసలు నొప్పి తిరిగితే ఒకసారి మీరు కూడా ఎక్కడ నొప్పుతుంది. మిమ్మల్ని మీరేం చేయాలి? పరీక్షించుకోవాలి. నేను బైబిల్ చదువుతున్నా, ప్రార్థన చేసుకున్నా, యేసు ప్రభు గురించి ఎక్కడ చదువుతున్నా లేదా? చాలామంది అంటారు అదే కనిపెట్టాడు ప్రార్థన చేయాలా, అదే కనిపెట్టాడు బైబిల్ చేయాలా? నేను ప్రార్థన చేసుకున్నా మనసులో నేను చేయాలా? నాకు తెలియవసరా? ఎవరికి తెలియాలి? దేవుడికి తెలియాలి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. మొహమ్మద్కి ఒక టీ తాగుతారండి ఎవరో పొద్దున్నారు అసలు జనరల్గా తాగుతారా? మొహమ్మద్కి ఒక టీ తాగుతారు. మొహమ్మద్ కొనాలి లేదా తెలీదా? సగం టీ తాగితే మొహమ్మద్ తెలియదా అది అనుకుంటారా? పరీక్ష స్టార్ట్ చేయాలి, టెస్ట్ చేసుకోవాలి.
మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలంటే వాక్యంలో ఉంది. ఎవరో వచ్చి పరీక్షించుకోవడం కాదు, ఎవరో చెప్పడం కాదు. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే శోధించుకోండి. మీరు భ్రష్టుని కాని ఎడల యేసుక్రీస్తు ఆత్మ మీలో ఉంటుందని దేవుని వాక్యం చెబుతాం. మనం వేసే పరీక్షించుకోవాలి, మనం వేసే శోధించుకోవాలి. దేవుని వాక్యం ఏమన్నా నిన్ను ఆధారం చేసుకునేందుకు తను తాను ప్రోత్సహించుకునే వారు ఒక్కడూ లేడని ఉండే. దేవుణ్ణి ఆధారం చేసుకోవడానికి నిన్ను నీవే ఏం చేసుకోవాలి? ప్రోత్సహించుకోవాలి. నిన్ను నీవే ప్రోత్సహించుకోవాలి. అమ్మా పాటలు పాడినమ్మా అని అంటుంది కాదు. మనం పాట పాడాలి, పాట నేర్చుకోవాలి, ఆసక్తి ఉండాలి. చాలా మంది అంటారు దేవుడు ఇస్తాడు ఆసక్తి. దేవుడు ఆసక్తి ఎవరు? నీకు ఆసక్తి ఉండాలి. నీకు ఆసక్తి ఉంటే దేవుడు సహాయం చేస్తాడు. దేవుడిని చూడాలని ఆసక్తితో ఇతోప దేశం నుండి యెరూషలేముకు నపుంసకుడు వచ్చాడు. ఆసక్తి. అతని ఆసక్తి చూసినటువంటి దేవుడు ఫిలిప్పుని పంపించి తన ఆశ తీర్చి ఆయన నీటి ద్వారా బాప్తిస్మం రక్షించబడి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. అదే కదా ప్రపంచంలో మొట్టమొదటి క్రీస్తుని అంగీకరించి క్రైస్తవ దేశంగా ఉంది ఇథియోపియా దేశం. ఆసక్తి నీలో ఉండాలి. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారంటే, దేవుని వాక్యం ఏమని రాయబడింది? యెషయా గ్రంథంలో రాయబడినట్టు నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. మనకి ఆశ ఉండాలి. దేవుడు దయ నీ మీద ఉండాలి. కనుక ఈ నూతన సంవత్సరంలో 2026 సంవత్సరంలో సంవత్సరములు నీ దయా కిరీటంగా ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుతుంది. అదేంట నీవు సమాజంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు అంగీకరించినావు అనుకోవాలి. నువ్వు సమాజంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు అంగీకరించింది కానీ ఉపయోగం లేదండి. వేస్ట్. ఆ మాట చూడండి అటు, ఆ ప్రవర్తన చూడటం అని అనుకోకూడదు. అందులో మనం మారాము అని ప్రజలకు తెలియాలి. మనలో మార్పు వచ్చింది, మనం మారామని. అదే మనసు మారాలి, మతం కాదు మారేది, మనసు. యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి తెలియడానికి ఎందుకు వచ్చారంటే మనసు మార్చడానికి వచ్చారు. అదేనా మనసు మార్చేవాడు యేసుక్రీస్తు ప్రభు. నీవు సాక్షి చెప్తే గతంలో నేను ఇలా ఉన్నామండి, ఇప్పుడు ఎలా ఉన్నా, అది సాక్ష్యం. గతంలో మాకు చిన్న చుట్టీలు ఉండేదండి, ఇప్పుడు దేవుడు ప్రేమించి 4 బిల్డింగ్ ఇచ్చాడండి. ఇది కాదు సాక్ష్యం. గతంలో నేను ఈ లోకంలో పాపను జీవించా, ప్రభువును రక్షించి నాలో ఉన్న పాపాలు తీసేసి నేను కలిగి పరిశుద్ధపరిచి తన యొక్క కుమారుడుగా కుమార్తెగా తీసుకున్నాను. ఇది సాక్ష్యం. అది సాక్ష్యం. కనుక ఈ నూతన సంవత్సరంలో యేసుక్రీస్తు అడుగుజాడల్లో నడవాలి. చాలా మంది పెద్దయ్య అడుగుజాడల్లో, వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తారు. యేసుక్రీస్తు అడుగు జాడల్లో నడవాలి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవన యేసు ప్రభు మార్గంలో మనం నడవాలి. దేవుడి దయ నీ మీద నా మీద ఉండాలి. ఆ దయ్యం మనం ఏం చేసుకోవాలి? కాపాడు. దేవుడి దయ మన మీద ఎల్లప్పుడూ ఉండాలి. ఆ దయలో మనం ముందుకు సాగి ఆయన అడుగుజాలలో ఈ నూతన సంవత్సరంలో మనం నడవాలి. అటు తీర్మానంతో మనం దేవుని యొక్క సన్నిధి నుండి మన గృహాలకు వెళ్ళాలి. ఎందుకంటే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణ త్యాగాన్ని నువ్వు దాని విలువను గుర్తిస్తే ఆయన జాడలో నడుతుంది.
కనుక ప్రభు అట్టి కృప ఈ నూతన సంవత్సరం ఆరాధన కోరికలో మనకు అనుగ్రహించిన కాక. ఆమేన్. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. దేవుని వాక్యం వినండి, ఆత్మీయంగా ఎదగండి. నూతనంగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క విలువైన సలహాలు సూచనలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నూతన సంవత్సర శుభాకాంక్షలు, అందరికీ వందనాలు. ప్రభు యొక్క పరిచర్యలో పాస్టర్ ఆర్ డార్డియన్ మోస్ట్ హై ఫెలోషిప్. ఆమేన్.